సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 24 శుక్రవారం తులారాశి వారికి ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అలాగే తులారాశి వారి యొక్క దినఫలాల ప్రకారం శుక్రవారం 2025 జనవరి 24 తేదీన వారికి ఏ విధంగా ఉందో ఒక రాక్షసుడు మీకు ఎదురవుతాడు. అతని వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే మీ యొక్క రాశి వారి ఫలితాలు, అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, చేయవలసిన దేవతారాధన ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వారికి అనుబంధాలకి ప్రాధాన్యతని ఎక్కువగా ఇచ్చేవారుగా ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కానీ వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉండడం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం, ఈ యొక్క లక్షణాలు వీరిని చాలా రకాల ఇబ్బందుల పాలు చేస్తాయి. కాబట్టి ఈ యొక్క అలవాట్లను అంటే ఈ యొక్క లోపాలను మీరు సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. తులారాశి వారు బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు. మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా కొన్ని సందర్భాల్లో బయట వ్యక్తులకు చెప్పడం వల్ల విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడు కూడా ముందుకు నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో జనవరి 24 శుక్రవారంన దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం క్రితం మిమ్మల్ని వేధించినటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తుడై ఉండొచ్చు, లేదా తోటి వ్యాపారవేత్తగా ఉండొచ్చు, లేదా ఇరుగు పొరుగు వ్యక్తిగా ఉండొచ్చు. కానీ తన మూలంగా మాత్రం మీరు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. తన మూలంగా ఒకప్పుడు చాలా రకాల కష్టాల్లోకి నెట్టబడ్డారు. వారి మూలంగా చాలా రోజుల పాటు మీకు మనశ్శాంతి కూడా కరువైపోయింది. అటువంటి వ్యక్తి నుండి మీరు దూరంగా వచ్చేసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి ముఖం చూడటం కూడా మీకు ఇష్టం లేదు. అటువంటి ఒక రాక్షసుడు మీకు ఎదురయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క మనసు చంచలం కావడానికి కారణమవుతుంది. అంటే వారిని చూడకుండా చాలా రోజుల సమయం గడిచిపోయింది. వారితో మీరు ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు. వారితో మాట్లాడడం, వారిని చూడటం మీకు అస్సలు నచ్చదు. అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడేసరికి మనసంతా కూడా కల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక పెద్ద సమస్య మీకు ఎదురవ్వచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వినియోగదారులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఈ రోజున దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒకవేళ తప్పు మీ వైపు లేకపోయినా సరే సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వినియోగదారులే ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు మూలాధారం అని చెప్పుకోవచ్చు. వినియోగదారులను మీరు హర్ట్ చేశారంటే ఒకరి నుండి ఒకరికి వార్త ఏ విధంగా వెళ్తుందంటే మీ యొక్క వ్యాపారం గురించి వారు బయట చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి సున్నితంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అయినప్పటికీ కూడా వారు మీ మాట వినకపోతే అప్పుడు వారితో దురుసుగా ప్రవర్తించవచ్చు. అంతేకాని మొదటిలోనే వారితో హార్ష్గా మాట్లాడారంటే, కఠినంగా దురుసుగా మాట్లాడారంటే అది
మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. ఆ పనిని పూర్తి చేయగలిగితే కనుక మీ పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి. ఆ పనిని పూర్తి చేయడంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పని విషయంలో మీకు సహాయం చేస్తారు. కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మీకు సహాయం చేయరు. చూశారు కదండి, జనవరి 24 శుక్రవారం తులారాశి వారికి ఎటువంటి రాక్షసుడు ఎదురవుతాడో, తన ద్వారా మీరు ఏ విధమైన ఫలితాలను పొందుతారో, అలాగే మీరు ఆర్థికంగాను ఉద్యోగపరంగాను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్